నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మా ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ మీ అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు, అలాగే నిరుద్యోగుల బాధలు, ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన, ఆందోళన, వారు పడుతున్నటువంటి ప్రతి సమస్యను మేము ఎత్తి చూపిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటి పరిష్కారం కోసం మేము తపన పడుతున్నాం. దానిలో భాగంగా ఎంతోమందికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై, అలాగే డిఎస్సి అభ్యర్థుల కొంత వారికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని, ఇంకా ఇతర అంశాలు చాలా కూడా వీడియోస్గా చేయటం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అని మాత్రమే తెలుసు. ఏపీఎస్ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అదొక సంస్థగా పనిచేయటం జరుగుతుంది. అయితే 1/1/2020 ఆ రోజున అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం, సంస్థ ఉద్యోగులు కాదు. దానికి సంబంధించి పేరు కూడా మార్చారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. కానీ అది ఎంతవరకు అమలవుతుంది? ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వారు, రవాణా రంగంలో వారు పనిచేయటం, సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి ఉద్యోగులకు న్యాయం జరుగుతుందా అంటే లేదు. ఈరోజు ఈ వీడియో చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా ఆ ఉద్యోగ సంఘాల నాయకులతో, ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించుకొని మేము న్యాయం చేస్తాం, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఎప్పుడు కూడా ఇదే చెబుతున్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కూడా నిర్లక్ష్యం చూపించింది మా పట్ల, మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మేమేమి తక్కువ అంటే మేము పనికి రాకుండా పోయామా? ఎందుకు మాపై ఈ వివక్ష అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రతినిధులతో, సంఘాల ప్రతినిధులతో చర్చలు. ఇప్పుడు ఏదో చర్చల పేరుతో కాలయాపన చేయటమే కాకుండా మమ్మల్ని, మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎప్పటి నుంచో ప్రమోషన్స్ లేవు, జీతాల పెంపు లేదు, అలాగే ఆ విభాగంలో రిక్రూట్మెంట్ అంటే నియామకాలకు సంబంధించి ఏమీ లేదు. కానీ రాష్ట్ర ఆదాయ వనరుల్లో రవాణా రంగం చాలా కీలకమైంది. మనం చూస్తుంటాం, ఉదయం లేవగానే రోడ్డు మీదకి వస్తే కనిపించేది ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతుంటాయి. మరి మిగిలిన రంగాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఆ ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ, వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు ఆర్టీసీ ఉద్యోగులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించడం లేదు, గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసింది. మాకు రావాల్సినటువంటి వాటిని మేము దక్కించుకోకపోతే ఇంక మేమేం చేయాలి? కాబట్టి ప్రభుత్వం స్పందిస్తే స్పందించింది, లేని పక్షంలో మేము కూడా రోడ్డు ఎక్కుతాం. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకొని వారికి కాస్త సమయం ఇచ్చాం. కానీ ఇప్పుడు మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం. ఏంటి న్యాయం చేసేది? ఎప్పుడు చేస్తారు అది చెప్పండి. అది చెప్పట్లా. మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము. మీరు చర్చలని చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా నాయకులను మీరు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా ఉద్యోగుల్లో మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత చూపిస్తున్నటువంటి తరుణంలో వారికి ఏదో ఒక బిస్కెట్ వేసినట్లు, ఇది నా అభిప్రాయం కాదు,
వారి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నటువంటివి ఎంతోమందితో మాట్లాడాం. వారు చెప్పేదే ఒకటే, మా సమస్యలను కూడా మీరు దయచేసి తెలియచేయండి. మీరు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, డిఎస్సి అభ్యర్థుల విషయానికి కానీ, మిగిలిన కొంతమంది ఆయా వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మీడియాగా మీరు ఎంతో ప్రాధాన్యతనిస్తూ వీడియోలు చేస్తున్నారు. దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మా సమస్యలను కూడా ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్లు చెప్పండి. అందుకే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం. వారు కూడా ఉద్యోగులే, మరి వారి వెల్ఫేర్ కూడా ఇంపార్టెంటే. మరి ఎందుకు ఈ రకమైనటువంటి విధానం చూపిస్తుంది ప్రభుత్వం? అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్న చందంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఎన్నికలకు ముందు మాతో చర్చలు జరిపి మా కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడి, మీరే కాదు మీ కుటుంబ సభ్యులు బంధువులందరితో కూటమికి ఓట్లు వేయించండి, మీకు అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటాం, నీడగా ఉంటాం. ఏదీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తాం, లేదు. కనీసం ఒక ఉద్యోగికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి దక్కడం లేదు. ప్రమోషన్స్ విషయంలో కానీ, ఇంకా ఇతర ఏ అంశానికి సంబంధించి కానీ. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం అనే ఇది కూడా చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం ఆ యూనియన్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనకి అంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా కాలయాపన చేస్తుంది, ప్రభుత్వం చెప్పేటువంటి మాటల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే దాంట్లో ఎంతవరకు నమ్మకం ఉంది, వాస్తవం ఉంది, నమ్మొచ్చా అనే విషయాలకు సంబంధించి యూనియన్ నాయకులు శ్రీనివాసరావు గారు మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి మీరు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి, ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారన్న అని తెలుస్తుంది. అంటే చర్చలు జరిగాయి, మీకు అన్ని మేలు చేస్తామన్నారు కదా, ఇంకా మీకు బాధ ఏంటి? ఈ గవర్నమెంట్ ముందుగా వచ్చేటప్పుడు ఇది ఎంప్లాయీ ఫేవరెట్ గా ఉంటుంది, ఎంప్లాయీకి అనుకూలంగా ఉంటుందని హామీ ఇచ్చేస్తారు వీళ్ళు. ఓకే. దాని మీద నమ్మి మేమంతా కూడా ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వంలో చేర్చిన గత ప్రభుత్వాన్ని కూడా కాదని వీరు మాకు ఇంకా మేలు చేస్తారన్న ఉద్దేశంతో జరిగింది. కానీ ఇక్కడ వచ్చి 16 నెలలైనా గానీ ఏ విధమైనా గానీ మా యొక్క ఉనికి కోల్పోయాం. ఓకే. ఏపీఎస్ఆర్టీసీలో అనారోగ్య సమస్యల వల్ల ఈహెచ్ఎస్ కార్డు గానీ ఇదివరకు మాకు కార్పొరేషన్ హాస్పిటల్ ఉండేదండి. ఓకే. దాని మీద కూడా మేము ఈ రోజు డబ్బులు కట్టుకొని చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని లక్షలైనా సరే ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళే యాజమాన్యం కట్టేది. అలాంటిది కాకుండా జరుగుతుంది. గతంలో 2015లో ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లు ఉన్నారు సార్, వాళ్ళ కుటుంబాలు 170 మంది ఉన్నారు బయట. వాళ్ళందరినీ గత ప్రభుత్వంలో వాళ్ళు గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వాల, మేము ఆ జీవో మేము ఇవ్వలేదు కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము చేయమని చెప్పేశారండి వాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, 170 మంది మెడికల్ అన్ఫిట్ అయిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్. అక్కడ వాళ్ళు కాలయాపన జరిగినా జరగల, మా ఆస్తులన్నీ అజాస్తులు అయిపోయినాయి. ఇంకోటి ఈ రోజు ఒక 10 రోజుల నుంచి మన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్జిఓస్ నాయకులు అంటారో 10 రోజుల నుంచి ఒక డ్రామా. గతంలో కూడా చెప్పారు, గత సీఎం గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో కూడా ఇదే నాయకులు ఆ రోజు కూడా చెప్పారు. ఒక ఆయన నా కళ్ళలో 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు నవ్వుతున్నా అన్న ఆయన గత సీఎం గారిని వారంటే ఒక నమ్మకం అని చెప్పాడు ఆయన. ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాం, ఒక మంచి దగ్గర ఉన్నాం అని చెప్పి ఆ సీఎం గారు కూడా ఇలా కూర్చోబెట్టుకుని మాట్లాడారండి. వీళ్ళ సమక్షంలోనే నేను ఇవ్వలేకపోతున్నానయ్యా, ఇది పరిస్థితి, నా చేతికి ఎముక లేదని ఆ సీఎం గారు చెప్పారు సార్ ఆ రోజు. వీళ్ళందరూ అక్కడ ఒప్పుకొని వచ్చి ఈ రోజు ఆ రోజు మాకు ఉద్యోగస్తులందరూ కూడా దగా చేసి అన్యాయం చేసింది మా నాయకులే. ఈ రోజు కూడా ఇక్కడ ఒక డిఏకి అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఒక డిఏ ఆటోమేటిక్ ఇచ్చే డిఏ అది. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో మాకు ఈ ప్రభుత్వం విడిచిపెట్టిన డిఏలు కూడా గవర్నమెంట్ లో ఇచ్చారండి, మాకు ఇచ్చారండి. తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక 2 డిఏలు, ఒక డిఏ మాత్రమే పెండింగ్ లో పెట్టి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళు ఒక లీవ్ ఎన్కాష్మెంట్ వదిలిపెట్టి వెళ్ళారండి.
కానీ ఇప్పుడు ఏంటంటే మేము 16 నెలల నుంచి మా బాధలు వర్ణం చేద్దాం. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలో విలీనమైనాక ఆర్టీసీ ఉద్యోగస్తులు అంటే ఒక కార్మికులు కదండి, మా జీతభత్యాలు చాలా తక్కువ. అవును, మన కరోనా వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ మాకు చాలా హెల్ప్ చేసింది. అదే ఇస్తూ ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు బెయిల్ చేస్తుందని ఆశించాం సార్. ప్రమోషన్లు అనేవి ఇప్పుడు ఇస్తున్నారు వీళ్ళు. సీఎం గారు ఒక ఆగస్టు లో చెప్పారు కానీ చేయలా. కానీ ఈ రోజు నిన్న అసలు దేనికి పెట్టారా మీటింగ్ తెలియదు. నాయకులేమో వాళ్ళ యొక్క కార్యాలయానికి ట్యాక్స్ మినహాయింపు కోరుకున్నారు వాళ్ళు. దీని వల్ల ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము ఇప్పుడు మేము ఈ సీఎం గారికి తెలియపరిచేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులతోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఏ అనేది కరువు వచ్చాము మాకు. ఈ రోజు వచ్చే రేటును బట్టి కుటుంబ పోషణ కోసం మాకు కావాలి. మాకు ఏవి వర్తించు, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లు ఏవి వర్తించు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక డిఏ అనేది కాకుండా మాకు ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ చేయాలి. ఇది చేయకుండా వాటి మీద మాకేం చెప్పకుండా ఇప్పటికే 2 సంవత్సరాల కాలతీతం అయిపోయింది సార్. ఇది భవిష్యత్తులో కనుక సీఎం గారు ఇదే కాలయాపనలోగా ఉంటే ఏదైతే ఈ రోజు మాకు చాలా బాధ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో విలీనం గవర్నమెంట్ చేసుకోవడం వల్ల తర్వాత మన సచివాలయ ఎంప్లాయీస్ కూడా చేసుకోవడం వల్ల 10,000 కోట్లు ప్రభుత్వంపై భారం పడిందని చెప్పారంటే దీనివల్ల మేము చాలా సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం అండి. గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద మా యొక్క బాధలు వ్యక్తిగతం చూసి ఒక మాట ఇచ్చాడు. అధికారులు కాదన్నా, మంత్రులు కాదన్నా చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఏకవాక్య తీర్మానంతో మమ్మల్ని ప్రభుత్వ ప్రజా రవాణా శాఖ మమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చారు సార్. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగస్తులను గాని ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు గాని అందరికి రావాల్సిన డిఏలు తక్షణం ఇవ్వాలండి. తర్వాత మాకు ఐఆర్ గాని పిఆర్సీ గాని చేయాలి ఖచ్చితంగా. ఏదైతే మా స్పెల్ లీవులు ఉన్నాయి సార్ అవి కూడా రావాలి. ఈ రోజు సగటు ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు కూడా సంతోషంగా లేరు. ఏ రోజైనా మాలో ఉన్న ఆగ్రహం గాని మా యొక్క ఇబ్బందులు తలెత్తినప్పుడు వారి యొక్క పిఆర్టీసీ రోడ్ లో ఉద్యమం జరిగినట్టు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ముందుగానే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ మాకు కూడా న్యాయం చేసి ఉద్యోగస్తులు కాపాడాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు న్యాయం జరగాలి. మీరు ఎందుకంటే 2020 నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడినప్పటికీ మీకు న్యాయం జరగట్లేదు అనేది మీ ఆవేదన. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున మీకు న్యాయం అన్ని విధాల ఛానల్ మీద నమ్మకం ఉందో మాకు. మీరు ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఫైల్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా కేవలం కాగితాలకి మాత్రమే పరిమితం ఆర్టీసీ ఉద్యోగులు. కానీ వారికి ఏ రకమైనటువంటి మంచి జరగలా, మేలు జరగట్లా అని అన్నారు. మేము ఉద్యోగులంతా ఏకమై ఒక రకమైనటువంటి ఉద్యమం చేసే పరిస్థితి తెచ్చుకోకుండా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టాలి. ఐఆర్, పిఆర్సీ, ఇతర ఉద్యోగులకు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా మాకు కల్పించాలి. అలాగే రిక్రూట్మెంట్ అనేది జరగాలి. ఉన్నటువంటి మా మీద ఎక్కువ పనిభారం పడుతుంది కాబట్టి నియామకాలు జరిగితే మాకు వెసులుబాటు ఉంటుంది, వర్క్ కూడా బాగా జరుగుతుంది అనేది వారి అభిప్రాయం. మొత్తానికైతే ఇప్పుడు మరొక ఇది ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు మరి ఈ విధంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఆర్థిక భారం ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాలపై కాస్త వెనక్కి తగ్గొచ్చు. అయినా సరే ఉద్యోగులు ఒక సమయం ఇచ్చారు. ఇప్పటివరకు చూశారు, 15 నెలలు గడిచింది. ఇప్పుడు కూడా స్పందించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఇప్పుడు మనం మాట్లాడినటువంటి యూనియన్ నాయకులు శ్రీనివాసరావు గారు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు 2020 దాదాపుగా 5 ఏళ్ళు గడిచిపోయింది. దీనికి సంబంధించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు, విలీనం చేశారు, సంస్థను తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలో ఒక డిపార్ట్మెంట్గా ట్రీట్ చేస్తున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు అనేది ఆర్టీసీ ఉద్యోగుల ఆవేదన. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలని
సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.